నమస్తే ఎన్సీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్షత్రియ సమాజ్ కులభోజన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొక్కెర భూమన్న. టీఆర్ఎస్తో కలిసి మరింత అభివృద్ధి చేస్తా. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర. ఆర్మూర్లో రాజ్యమేలుతున్న ప్లాస్టిక్ నిరోధించకపోతున్న బల్దియా. ఆర్మూర్ ప్లాస్టిక్ పై ఎన్సీఎన్ స్పెషల్ ఫోకస్. వేల్పూర్లో శరవేగంగా ఇండోర్ స్టేడియం పనులు. ప్రహారీపై దృష్టి సారించాలని కోరుతున్న క్రీడాకారులు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో కండరాయుడు మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గ్రామ మహిళలు బోనాలతో వచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలూరు గ్రామంలోని కండరాయుడు మల్లన్న ఆలయంలో 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ప్రతి సంవత్సరం బహుళ పక్షంలో నిర్వహించే మల్లన్న జాతర ఉత్సవాలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా అన్న నైవేద్యాలు సమర్పించి సాయంత్రం నిర్వహించే రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. గోవింద నామస్మరణలతో చేస్తూ రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా చాలా అద్భుతంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చేవారు సహకరించారు. మిగతా వారు తోడ్పాటు అందరికీ అందింది. గ్రామాభివృద్ధి కార్యక్రమం తోడ్పాటుతో సహా మిగతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి తోడ్పాటు సహకారం మంచిగా అందించారు. విజయోత్సవంగా జరిగింది. మొదటి రథోత్సవం, మళ్ళీ 30 తారీఖున 2వ రథోత్సవం జరుగుతుంది. దానికోసం ప్రజలు అందరూ, మీడియా మీరు మిత్రులు, మిగతా వాళ్ళందరూ సహకరించాలని, ఇలాగే జరగాలని గ్రామాభివృద్ధి కమిటీ కోరుతున్నారు. ఇంకోటి, వివిధ గ్రామాల నుంచి వచ్చినప్పుడు మిగతా వాళ్ళంతా కొంత ఇబ్బంది పడకుండా అన్ని సహాయ సహకారాలు మంచిగా అందించాము. వాళ్ళ సుఖ సంతోషంతోనే ఒప్పుకున్నారు. ఇంకా అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాటి జాతర రథోత్సవ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జాతర నిర్వహించడం జరిగింది. ఈనాటి 15 రౌండ్లు పూర్తయినాయి. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చక్కని సహకారం కూడా వేరే గురువులకు కూడా అందింది. ఇంకో జాతర 30 తారీఖు నాడు ఉంటుంది. ఆ రోజు కూడా విశేష భక్తి హాజరై దేవుడి నది దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడమే కాకుండా క్షత్రియ సమాజ్ సభ్యులు ఐక్యంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గుండం వద్ద గల దత్తాత్రేయ మందిరం వద్ద క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు గావున జుమ్మన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై
ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ జీవితంలో ఇలాంటి ఎందుకంటే భక్తుని యొక్క రూపం అనేటువంటి చాలా గొప్పది. క్షత్రియ సమాజ్ యూట్యూబ్ ఛానల్ను క్షత్రియ సమాజ్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్షత్రియ సమాజ్ సభ్యులు ఏకగ్రీవంగా ఉంటూ అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. క్షత్రియ సమాజ్ సభ్యులు ఒకే తాటిపై వచ్చి తనను గెలిపించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మదన్ మోహన్, రెడ్డి ప్రకాష్, కాందే శ్రీను, పండిత్ ప్రేమ్, చందుశేఖర్, మోహన్, పవన్, శ్రీహరి, దినేష్, సమాజ్ యోజన నాయకులు, క్షత్రియ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అర్జునికి వరప్రదాత అయినటువంటి దత్త జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో దాదాపుగా 10,000 మందికి భోజనాలు పెట్టి పెద్ద ఎత్తున వారి యొక్క ఎస్ఎస్కే సమాజ్ వాళ్ళు వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున సిరా మరియు భోజనాలు పెట్టడం చాలా సంతోషం. మరి బారాసాల దత్త జయంతికి మేము వచ్చినాం. చాలా సంతోషం. తొట్లలో వేసి ఆ సహసార్జుని యొక్క వరప్రదాత అయినటువంటి మరి దత్త జయంతికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అత్యధికులు మా క్షత్రియులు ఉంటారు కాబట్టి వారి యొక్క బాగా సెంటిమెంటు. మరి రానున్న రోజుల్లో ఈ గుట్టపైన చేయి సహసార్జున టెంపుల్ కూడా పెద్ద ఎత్తున నిర్మించబోతాను. దేశంలోనే నంబర్ 1 ఈ టెంపుల్ కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి క్షత్రియులందరికీ, ఎస్ఎస్కే సమాజ్ వాళ్ళందరికీ, మా అక్క చెల్లెలకు, మొన్ననే నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి దత్త జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఇంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా ఆ సహసార్జుని యొక్క కృప నాపై ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఆయన యొక్క కార్యం నెరవేరుస్తాము. ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఆర్మూర్ ప్రాంతం అంతా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా క్షత్రియులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు. మన యొక్క క్షత్రియ సమాజ్ యొక్క భజన మండలి మరియు యువజన సంఘ అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో మా దగ్గర జోల పాట లేక బారసాల పాటలు ఉంటాయి. చాలా అవి అభంగములు అనేటువంటి మరాఠీలో ఉంటాయి. ఎందుకంటే మనము 12వ రోజు విశిష్టంగా ఈ బారసాల చేయడం జరిగింది. దాని కొరకు జోజో జోజో రే కులభూషణ దశరథానంద కరిబాల్ అని చెప్పేసి ఆ పాటలు అనేటువంటి ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది. మరి భజన మండలి వారు విశిష్టంగా కష్టపడి దానికి విశిష్టమైనటువంటి వాళ్ళు కష్టపడ్డారు. మరి వారికి వారు చేసిన కృషికి గుర్తింపుగా మా సమాజం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అవి ఈరోజు ఆవిష్కరణ యూట్యూబ్ దాకా చేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. అందుకంటే ప్రతిసారి కూడా వాళ్ళను మా సుభాష్ సార్ని కానీ, అల్జాపూర్ శ్రీనివాస్ కానీ, సూరిబాబుని కానీ, లక్ష్మీనారాయణ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. ఇంకా పేరుంటే శివానంద్ కానీ, హరి కానీ, వాళ్ళందరూ కూడా పిలుస్తుంటే వాళ్ళు రాకుండానే మనం ఆ ఫోన్ల ద్వారా వాటిని సుభాష్ సార్ చెప్పాను. వారి ద్వారానే మనం చేసుకుంటాం. కాబట్టి వారికి మా సమాజం తరఫున ప్రత్యేకత చేస్తున్నాం. యూట్యూబ్ ద్వారా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ అందరినీ కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. బలో సహస్రార్జున్ మహారాజ్కి. ఆర్మూర్లో ప్లాస్టిక్ భూతం రాజ్యమేలుతోంది. మొన్నటి వరకు ప్లాస్టిక్ని నిరోధించిన మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలు శూన్యంగా కొనసాగాయి. నిజాం సాగర్ పూడికతీతలో బురద కన్నా ప్లాస్టికే ఎక్కువ మొత్తంలో బయటపడుతున్నాయి. ఆర్మూర్లో రాజ్యమేలుతున్న ప్లాస్టిక్పై ఎన్సీఎన్ ప్రత్యేక కథనం. మనిషికి నిత్యావసర వస్తువుల ప్లాస్టిక్ మారిపోయింది. ప్లాస్టిక్ లేనిదే మనిషి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నాయి. ఆర్మూర్ ప్రాంతంలో గత కొన్ని నెలల క్రితం విస్తృత స్థాయిలో నిర్వహించిన ప్లాస్టిక్ దాడులు ఇప్పుడు వాటి జోలికే వెళ్ళడం లేదు మున్సిపల్ అధికారులు. ఆర్మూర్లో ఏ స్థాయిలో ప్లాస్టిక్ వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి నిజాం సాగర్ కెనాల్పై నిదర్శనంగా కనిపిస్తోంది. పూడికతీతలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. నిరోధాన్ని ఎలా తగ్గించాలి? అసలు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణం మానవుల వినియోగం మరియు ప్లాస్టిక్ వాడకాలను, ప్లాస్టిక్ వస్తువులను అతి వినియోగం అనేది ఎక్కువ జరిగిపోయింది. కావున ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ పట్ల చర్యలు తీసుకోవాలి. అది ప్లాస్టిక్ని తీసుకొని ఏదైనా ఒక ప్రదేశంలో పాడేస్తే అది భూమిలో ఇంకిపోయి
వర్షాలు పడకపోవడానికి చాలా విరుద్ధంగా కలిగిస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. దుకాణాల్లో కానీ మరియు కిరాణా షాపుల్లో కానీ ప్లాస్టిక్ అంటే కాగితాలను పేపర్ వినియోగాలను ఎక్కువగా ఉపయోగించాలని నేను తెలియజేస్తున్నాను. ప్లాస్టిక్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్పై చర్యలు తీసుకోవాలి. పేపర్ వినియోగాన్ని ఎక్కువగా వినియోగించాలని నేను కూడా ఇక్కడ నుండి ప్లాస్టిక్ని తగ్గించి పేపర్ వాడకంపై దృష్టి పెడతానని తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆర్మూర్ ప్రాంత ప్రజల్లో మార్పు వచ్చి ప్లాస్టిక్ వినియోగం కంటే పేపర్ వినియోగించడం చాలా మంచిదని, ఆర్మూర్ ప్రాంతాన్ని రక్షించుకోవచ్చని యావత్ యువత కోరుతోంది. సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్లాస్టిక్పై పోరాటం చేస్తున్నది. ఆ ప్లాస్టిక్ వాడకూడదని చెప్పేసి పబ్లిక్ అవగాహన కల్పిస్తున్నది. అలాగే ఎవరైనా వాడిన వారికి జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మినిమం సుమారుగా 4 లక్షల వరకు జరిమానా కూడా విధించడం జరిగింది. అయినా కానీ వ్యాపారంలో కానీ పబ్లిక్లో కానీ చైతన్యం వస్తలేదు. మొన్నటికి మొన్న కొత్త బస్ స్టాండ్ దగ్గర కెనాల్లో మేము పూడిక తీస్తే 90% మొత్తం ప్లాస్టిక్ కవర్లే బయటికి వచ్చినాయి. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ వర్షాలు ఏదైతే వర్షం పడ్డ నీళ్లు భూమిలోకి ఇనకకుండా మొత్తం ప్లాస్టిక్ అక్కడనే ఆపేయగలుగుతుంది. దానివల్ల వర్షాభాన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. అదే వర్షపు నీరు మొత్తం మళ్ళీ ఆవిరైపోతున్నది. తర్వాత భూగర్భ జలాలు కూడా అడగంటిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఉంటే మనుషులకు సాగునీరు కాదు తాగునీరు కూడా ఉండదు. రైతులకు అవగాహన లేక వాళ్ళు ఏదైతే కూరగాయలు కానీ అమ్మేటప్పుడు ప్లాస్టిక్ కవర్లను అమ్ముతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ముందు బ్యాన్ చేసి ఎదుటి వారిని కూడా వాడకుండా చేస్తే ఇది ఎంతో ప్రచారం చెందుతుంది. అలా చేసినప్పుడే మనం ప్లాస్టిక్ రహిత పట్టణంగా నిర్మించుకుంటాం. అలాగే మేము ఆర్మూర్ పట్టణమే కాకుండా గవర్నమెంట్కి ఒక విన్నతి కూడా చేస్తున్నాము. మేము ఇక్కడ కంట్రోల్ చేయడం కాదు, పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో అక్కడనే దాని మీద పూర్తిగా చర్యలు తీసుకుంటే ఇటువైపు అటు ప్లాస్టిక్ కవర్ అన్నది కూడా కనిపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కొక్కెర భూమన్నను ఆర్మూర్ కమల్ నెహ్రూ కాలనీ మాదిగ సంఘ సభ్యులు తాపి మేస్త్రులు పూలమాలలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భూమన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించినందుకు ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. మాదిగలను తాపి మేస్త్రులను ప్రభుత్వం పట్టించుకున్నదని, ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చిందని, అదేవిధంగా మాదిగల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘ సభ్యులు, తాపి మేస్త్రి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నుకున్న సందర్భంగా వారికి, రాష్ట్ర కమిటీకి, మరి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న మాదిగలకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఎస్సీ వర్గీకరణ ఉందో మాదిగల చిరకాల కోరిక, మరి డప్పులు కొట్టే మాదిగలకు 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చినాం. మరి ఈరోజు మద్దతు ఇచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మరి మాదిగల యొక్క కోరిక ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ, మరి డప్పు పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క అంశాన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డప్పు పెన్షన్ కావచ్చు ఇప్పించాలని చెప్పేసి దానికి ఈ నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మన ఎంపీ కవితక్క గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆర్మూరు ప్రాంతంలో అత్యధికంగా మాదిగలు ఉన్నారు. మరి మాదిగల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారి వ్యూహరచన ఉండాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారికి సంక్షేమ రంగంలో కావచ్చు, మరి వారు చేసుకునే వృత్తికి సంబంధించినటువంటి అనేక పనిముట్లు కావచ్చు ప్రభుత్వం తరఫున ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, మరి తాపి మేస్త్రీలకు ప్రత్యేక భవనం కేటాయించాలని చెప్పేసి అందుకోసం కూడా అన్న జీవన్ రెడ్డి గారిని మేము సమిష్టిగా పోయి కలిసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఆదర్శ్ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షుడు డిష్ ప్రకాష్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు కలిసి కేక్ కట్ చేసి చిన్న పెద్ద తేడా లేకుండా క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఆనందోత్సవాల మధ్య దసరా, దీపావళి, రంజాన్తో పాటు క్రిస్మస్ పండుగలను సైతం జరుపుతామని, ఆనందోత్సవాల మధ్య ప్రతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సభ్యులు నాగిరెడ్డి, సిరియాలరావు, నితిన్, కాలనీ కార్యదర్శి భూపేందర్, బాలరాజ్, శ్రీనివాస్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. మేమంతా కలిసి ఉంటాం. జాతీయ సమైక్యత దృష్ట్యా మా కాలనీలో ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరము కలిసి ఉండే విధంగా ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా దేశ ప్రజలందరినీ ప్రభు గారు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ 2018 క్రిస్మస్ సంవత్సరంలో దేశ ప్రజలందరికీ మా ఆదర్శనగర్ కాలనీ తరపున శుభాకాంక్షలు తెలుపుతుంటున్నాం. ప్రభు గారి ఆశీస్సులు ఎప్పుడు మా పైన ఉండి మా కాలనీ బాగోగులు గాని మరియు అన్ని విషయాల్లో క్రీస్తు ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాం. ఈ చేసిన క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ, కాలనీ సభ్యులందరికీ, కొన్ని అనివార్య కారణాల ఇక్కడికి రాలేకపోయిన వారందరికీ కూడా ప్రభు గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఆదర్శ్ నగర్ కాలనీ సభ్యులందరూ కలిసి ఈరోజు మా గృహంలో క్రిస్మస్ సంబరాలు జరపడానికి కొరకు నిశ్చయించి మేమందరం కూడా ఒక్కటిగా ఉన్నాము, దేవుని యొక్క ఆశీస్సులు మాకు కూడా కావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకొని ఒక ఐక్యమత్యంతో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. మా కాలనీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి దైవ సేవకులకు, అదేవిధంగా బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. విజయవాడలోని ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న టెన్నిస్, క్రికెట్ బాల్ జాతీయ సీనియర్ పురుషుల స్త్రీల విభాగంలో రాష్ట్రంలోని జిల్లాకు చెందిన రోహిత్, సాయి కిరణ్, వికాస్లు అద్భుత ప్రతిభ కనబరిచారని టెన్నిస్ బాల్ టీం జట్టు మేనేజర్ మోహన్ దాస్ తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ దాస్ మరియు రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి లతీఫుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ జట్టు జాతీయ స్థానంలో దూసుకుపోతుందని, ఈ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన జట్టు సిమ్లాలో జరిగే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నీలో పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తేదీ వరకు విజయవాడలో జరగనున్నటువంటి 29వ జాతీయ స్త్రీల పురుషుల టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర జట్టు పురుషులది, స్త్రీలది పాల్గొంటున్నది. అదేవిధంగా తెలంగాణ జట్టులో నిజామాబాద్ జిల్లా నుండి 3 క్రీడాకారులు వికాస్, సాయి కిరణ్, రోహిత్ పాల్గొంటున్నారు. ఈ లీగ్ సిస్టంలో ఎవరైతే 8 టీంలు క్వాలిఫై అవుతాయో వచ్చే నెల జనవరిలో జరిగినటువంటి సిమ్లాలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ క్వాలిఫై అయినటువంటి 8 జట్లు అక్కడ పాల్గొంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తెలంగాణ జట్టు పూల్లో 5 రాష్ట్రాలు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్ ఈ 5 టీంలు ఈ పూల్లో ఉన్నాయి. ఈ పూల్ నుండి లీగ్ నాకౌట్కి వచ్చినట్లయితే రేపు క్వాలిఫై అయి సిమ్లాలో జరిగినటువంటి ఆల్ ఇండియా ఫెడరేషన్ కప్ లో పాల్గొంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల సరస్వతి నగర్ కాలనీలో సమస్యలు తాండవిస్తున్నాయి. కాలనీలో మురికి కాలువలు లేకపోవడంతో మురికి నీరంతా నిండి ఖాళీ ప్రదేశంలో చేరి మురికి కూపంలా మారింది. ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లలో మురికి నీరు చేరడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీలో ఎక్కడో మురికి నీరు కాలువలు లేవని, దీనివల్ల కాలనీలో వచ్చే మురుగునీరంతా ఖాళీ స్థలాల్లో చేరి గుంటలుగా తయారవుతుందని, దీంతో పందులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని, దీనిపై గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక అధికారులు ఒక్కసారి కూడా తమ కాలనీ వైపు చూడలేదని, ఖాళీ ప్లాట్లను యజమానులకు కాంక్రీట్ వేసుకోమని, కాలనీలో డ్రైనేజీ నిర్మాణాలు చేపడితే గాని సమస్యలు పరిష్కారం కావని అంటున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాజ్కాంతరావుకు మాట్లాడుతూ కాలనీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, దీనిపై తాత్కాలిక పరిష్కారం దీనికోసం 1-2 రోజుల్లో కాలనీ వాసులతో మాట్లాడతామని, సమస్యను పరిష్కరించే దశగా చూస్తామని అన్నారు. మాండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సరస్సు నగర్లో మురికి కాలువ ప్లాట్ల ముందు రోడ్డు మీద పడుతున్నది నిజమే. దాన్ని మా దృష్టికి కూడా కాలనీవాసులు తేవడం జరిగింది. దాన్ని త్వరలో 2 రోజులలో మేము పరిష్కరిస్తామని తెలియపరుస్తున్నాం. వేల్పూర్ క్రీడలకు పెద్దపీట కానుంది. వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మినీ స్టేడియం పూర్తి హంగులతో పనులు శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. వేల్పూర్ మండల కేంద్రంలోని మినీ స్టేడియం పనులు పూర్తి హంగులతో నిర్మిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో వేల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వెనుక నిర్మించే మినీ స్టేడియం శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. మినీ స్టేడియంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఒక జిమ్, ఒక గది, క్రీడా మైదానం నిర్మాణం ప్రారంభించారు. మండల కేంద్రంలోని విద్యార్థులకు క్రీడలు ఆడేందుకు సౌకర్యంగా ఉండేందుకు మైదానం చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండోర్ ఆటలైనటువంటి బాస్కెట్బాల్, అవుట్డోర్ ఆటలైనటువంటి క్రికెట్ను ఆడలేకపోతున్నారు. మంచి ఆహ్లాదకరమైన స్థలంలో స్టేడియం నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు మంజూరు చేయించారు. త్వరలో క్రీడా మైదానం పూర్తి చేసి అందుబాటులోకి రానుందని క్రీడా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి మైపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు రానివారు ఎవరైనా ఉంటే ఓటర్ నమోదు కార్యక్రమం కొనసాగించడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సంప్రదించి ఓటర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మురుగు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వేముల పద్మ, సంతోష్, వైస్ ఎంపీపీ రాములు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిర్వహణ లోపంతో మురికి కాల్వల్లో చెత్త తీయకపోవడంతో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతూ దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓవైపు గ్రామాల్లో సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటుకు నిర్వహణ, తడిపొడి చెత్త నిర్వహణపై జిల్లా యంత్రాంగం కోట్లాది రూపాయల వ్యయంతో విస్తృత ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంది. మండల పరిధిలో అన్ని గ్రామాల్లో సాధారణ చెత్త కన్నా ప్లాస్టిక్ వ్యర్థాలే అధికంగా ఉంటున్నాయి. పర్యావరణ పరిరక్షణపై పదే ప్రజలు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో ప్రతి గ్రామంలో చెత్త కుప్పల తొలగింపుపై ర్యాలీలు, సదస్సులు నిర్వహించిన క్షేత్రస్థాయిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. గ్రామాల్లో వీటి వినియోగం దారుణంగా పెరుగుతోంది. శుభకార్యాలు జరిగిన సమయంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో రోడ్లు మురికి కూపంగా మార్చేస్తున్నారు. మండల కేంద్రంలో నీటి పొట్లాలు అధికంగా దర్శనమిస్తున్నాయి. జాతీయ రహదారిపై చెత్తను తొలగించే కార్మికులు మురికి కాల్వల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించలేకపోతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి ప్లాస్టిక్ స్వైర విహారాన్ని అడ్డుకోవాలని గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. క్షత్రియ సమాజ్ కులభోజన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొక్కెర భూమన్న. టీఆర్ఎస్తో కలిసి మరింత అభివృద్ధి చేస్తా. ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామంలో ఘనంగా మల్లన్న జాతర. ఆర్మూర్లో రాజ్యమేలుతున్న ప్లాస్టిక్ నిరోధించకపోతున్న బల్దియా. ఆర్మూర్ ప్లాస్టిక్ పై ఎన్సీఎన్ స్పెషల్ ఫోకస్. వేల్పూర్లో శరవేగంగా ఇండోర్ స్టేడియం పనులు. ప్రహారీపై దృష్టి సారించాలని కోరుతున్న క్రీడాకారులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.